అనురాధ ఈ ఇంటికి పెళ్లి కూతురుగా వచ్చినప్పుడు ఆమె కళ్ళల్లో కలలు, హృదయంలో చెప్పలేని భయం ఉన్నాయి. ఆమె తన అత్తగారిని చూసి భయపడేది కాదు. మూలలో నిలబడి రెప్ప వేయకుండా తనను చూస్తున్న చిన్న అమ్మాయిని చూసి ఆమె భయపడేది. తెల్లటి ఫ్రాక్ ధరించిన దివ్య ఈ ఇంట్లో తన తల్లి స్థానంలో ఎవరో వచ్చారని అడుగుతున్నట్లుగా కుతూహలం కాదు, ఫిర్యాదుతో కూడిన చూపు చూసింది. ఉజ్వల్ చిన్నగా నవ్వుతూ ఆమెను ఇది నా చెల్లి దివ్య అని పరిచయం చేశాడు. కానీ దివ్య తల ఊపలేదు. తరువాత దివ్య తల్లి 2 సంవత్సరాల క్రితం క్యాన్సర్తో మరణించిందని అనురాధకు తెలిసింది. దివ్య తల్లి మరణించిన తరువాత ఇంటి ప్రతి గోడలోనూ నిశ్శబ్దం నెలకొంది. ఆమె తండ్రి మౌనంగా మారాడు. ఆమె సోదరుడు పనిలో మునిగిపోయాడు. మరియు దివ్య ఎవరితోనూ మాట్లాడకుండా తన దుఃఖంతో జీవించింది. తొలినాళ్లలో దివ్యను తన దగ్గరికి తీసుకోవడానికి అనురాధ చాలా ప్రయత్నించింది. కానీ ప్రతి ప్రయత్నం కూడా విఫలమైంది. ఒకరోజు ఉదయం దివ్య టిఫిన్ ఏమి చేస్తుందని ఆమె సున్నితంగా అడిగినప్పుడు దివ్య తనకు పరాఠాలు వద్దు అని చల్లగా సమాధానం ఇచ్చింది. ఆమె తల్లి ప్రతిరోజు దోశ తయారు చేస్తుంది. తాను కూడా దోశ తయారు చేయగలనని అనురాధ వివరించడానికి ప్రయత్నించింది. కానీ దివ్య అది నువ్వు కాదు అని ఘాటుగా చెప్పింది. మరియు ఆ వాక్యం బాధ మరియు కోపంతో నిండి ఉంది. అనురాధ మౌనంగా ఉండిపోయింది. ఇక్కడ కోడలుగా ఉండడం అంత సులభం కాదని, తల్లి కావడం అంతకన్నా సులభం కాదని ఆమెకు అర్థమైంది. రోజులు గడిచాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయి. దివ్య కొన్నిసార్లు ఆమె వస్తువులను పాడు చేసేది. కొన్నిసార్లు ఆమె డైరీ చదివేది. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా ఆమె చీరను మరక చేసేది. ఒకరోజు అనురాధ సహనం కోల్పోయి ఇలా ఎందుకు చేసిందని నేరుగా అడిగింది. దివ్య గట్టిగా అరిచింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. మరియు అనురాధ తన తల్లి స్థానాన్ని ఆక్రమించిందని, ఇప్పుడు నాన్న మరియు ఉజ్వల్ కూడా తన పక్కన ఉన్నారని, ఇంట్లో తాను ఒంటరిగా ఉన్నట్లు భావించానని ఆమె అరిచింది. అనురాధ హృదయంలో ఏదో బాధ. తాను ఎవరిని భర్తీ చేయలేనని మెల్లగా చెప్పింది. తాను కేవలం తన వదిన మాత్రమే. కానీ దివ్య తనకు వదిన వద్దు అని కోపంగా చెప్పి తన గదికి పరిగెత్తింది. ఒక రాత్రి దివ్యకు తీవ్ర జ్వరం వచ్చింది. నాన్న మరియు ఉజ్వల్ ఆఫీసు టూర్లో ఉన్నారు మరియు అనురాధ మాత్రమే ఇంట్లో ఉంది. ఆమె రాత్రంతా దివ్యతో కూర్చొని ఆమెను చూసుకుంటూ, డాక్టర్కి ఫోన్ చేస్తూ, ఆమెకు మందులు ఇస్తూ, తలపై కోల్డ్ ప్రెస్ పెడుతూ ఉంది. జ్వరంతో బాధపడుతున్న దివ్య తాను భయపడుతున్నానని, ఒంటరిగా ఉండడం ఇష్టం లేదని తన తల్లిని పదే పదే తలుచుకుంటుంది. అనురాధ ఆమె చెయ్యి పట్టుకొని ఆమెను వదిలి వెళ్ళనని చెప్పింది. దివ్య ఉదయం లేచినప్పుడు అనురాధ కుర్చీలో నిద్రపోయి ఉండడం, ఆమె చేయి ఇంకా తన చేతుల్లోనే ఉండడం చూసింది. ఆమె ఏమీ అనలేదు. కానీ మొదటిసారిగా ఆమె కళ్ళల్లో కోపం ఒక వింత మృదుత్వాన్ని భర్తీ చేసింది. క్రమంగా వారి సంబంధం మారడం ప్రారంభమైంది. దివ్యకు చదువులో సహాయం అవసరం అయ్యింది. మరియు ఒకరోజు ఆమె స్వయంగా అనురాధను తనకు గణితాన్ని వివరించమని కోరింది. తన పుస్తకాలు తెరిచి అనురాధ సరదాగా తల్లిలా లేదా టీచర్లాగా వివరించాలా అని అడిగింది. మరియు దివ్య నవ్వి ఒక తల్లిలాగా, ఎందుకంటే టీచర్లు చాలా తిడతారు అని సమాధానం ఇచ్చింది. ఆ రోజు నుండి చదువుకోవడం వారి దినచర్యగా మారింది. అనురాధ తన జుట్టును దువ్వుకోవడం, చీర ఎలా కట్టుకోవాలో నేర్పించేది. మరియు దివ్యకు మొదటి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆమె దివ్యను భయపెట్టలేదు. బదులుగా ఆమె దివ్యను శాంతింపచేసింది, ఓదార్చింది మరియు చాక్లెట్లతో ఆమెను నవ్వించింది. ఒక సాయంత్రం దివ్య తన తల్లిని చాలా మిస్ అవుతున్నానని చెప్పింది. మరియు
తల్లి బిడ్డను కౌగిలించుకున్నట్లుగా అనురాధ ఆమెను ఒక్క మాట కూడా మాట్లాడకుండా కౌగిలించుకుంది. కానీ ఈ సంబంధం ఎప్పుడూ అంత సులభం కాదు. దివ్య కాలేజీకి వెళ్ళి ఒక అబ్బాయితో స్నేహం చేయడం ప్రారంభించినప్పుడు అది ఇంట్లో పెద్ద గొడవకు దారితీసింది. ఆమె తండ్రి కోపంగా ఉన్నాడు. ఉజ్వల్ ఇది తప్పు అని మరియు కుటుంబానికి అవమానం తెస్తుందని చెప్పాడు. మరియు అందరి కోపం కూడా అనురాధపై పడింది. ఆమె దివ్యకు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చిందని ఆరోపించారు. అనురాధ ప్రశాంతంగా స్నేహం తప్పు కాదని చెప్పింది. దివ్యను ప్రతి విషయంలోనూ భయపడి ఉంచకూడదని అనురాధ ప్రశాంతంగా వివరించింది. అయితే ఉజ్వల్ కోపంగా ఆమెతో తల్లి కావడానికి ప్రయత్నించవద్దని చెప్పాడు. ఎందుకంటే దివ్య తన చెల్లి, ఆమె చెల్లి కాదు అని చెప్పాడు. ఆ రాత్రి అనురాధ గాఢంగా ఏడ్చింది మరియు మొదటిసారిగా ఈ ఇంట్లో తన స్థానాన్ని తాను ఎప్పటికీ కనుగొనలేనని ఆమె భావించింది. అదే రాత్రి దివ్య తన గదికి వచ్చి అనురాధ తనకు తల్లి లాంటిదని చెప్పింది. తాను తల్లి కాకపోయినా తనకు తల్లి ప్రేమను ఇవ్వడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని చెబుతూ అనురాధ ఆమెను కౌగిలించుకుంది. దివ్య తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అతి పెద్ద తుఫాను చెలరేగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో గందరగోళం చెలరేగింది. తండ్రి స్పృహ కోల్పోయాడు. ఉజ్వల్ కోపంగా దివ్యను చెంపదెబ్బ కొట్టాడు. అనురాధ జోక్యం చేసుకుని ఉజ్వల్ చేయి పట్టుకుంది. దివ్య చిన్న పిల్ల అని, ఆమె తప్పు చేసిందని, ఆమెను కొట్టడం పరిష్కారం కాదని ఆమె చెప్పింది. అయితే దివ్య ఇంత చెడిపోవడానికి అనురాధ కారణమని ఉజ్వల్ బహిరంగంగా ప్రకటించాడు. ఎందుకంటే ఆమె దివ్యను ముద్దు చేసింది. ఇంట్లోని మిగిలిన వారు కూడా దీనిని నమ్మారు. మరియు దివ్య కన్నీళ్లతో అనురాధ తన తల్లి అయితే తాను ముందుగానే ఆమెకు దాని గురించి వివరించి ఉండేది అని చెప్పింది. ఈ ప్రకటన అనురాధకు పెద్ద దెబ్బ మరియు ఆమె ఆ రాత్రి ఇల్లు వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అనురాధ తన తల్లిదండ్రుల ఇంట్లో 3 నెలలు ఉండిపోయింది. ఇంట్లో అంతా సాధారణంగా అనిపించింది. కానీ దివ్య జీవితం ఖాళీగా మారింది. ఉదయం తనను ఎవరు నిద్ర లేపారో, రాత్రి ఆలస్యంగా ఎవరు తన మాట వింటారో, తీర్పు లేకుండా ఆమెకు ఎవరు సలహా ఇచ్చారో ఆమె గ్రహించింది. ఒకరోజు ఆమె అనురాధకు ఒక పొడవైన సందేశం పంపింది. తన తల్లి మరణించిన తరువాత తల్లిని కోల్పోవడం అంటే ఏమిటో తనకు అర్థమయ్యిందని, అనురాధ తనకు తల్లి లాంటిదని, కానీ అందరూ దానిని ఆలస్యంగా గుర్తించారని చెప్పింది. అనురాధ తిరిగి వచ్చినప్పుడు దివ్య పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను కౌగిలించుకుని ఆమెను విడిచిపెట్టవద్దని ఏడుస్తూ కోరింది. తల్లి అంటే జన్మనిచ్చేది మాత్రమే కాదు, ఎటువంటి బాధ్యత లేకుండా కూడా బాధ్యతను నిర్వర్తించేది కూడా అని ఉజ్వల్ మొదటిసారి అంగీకరించాడు. ఆ రోజు ఇంట్లో పెద్ద ప్రసంగాలు లేవు, కానీ ప్రతి హృదయంలో ఖచ్చితంగా మార్పు వచ్చింది. సంవత్సరాల తరువాత దివ్య తన పెళ్లిలో వేదికపై నిలబడి ఉంది. ఆమె మైక్రోఫోన్ తీసుకుని ప్రజలు అనురాధను వదినా అని పిలుస్తారు, కానీ ఆమెకు అనురాధ తన తల్లి అని చెప్పింది. ఎందుకంటే ఆమె దివ్యకు జన్మనివ్వలేదు, కానీ ఎలా జీవించాలో నేర్పింది. అనురాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ క్షణంలో ఆమె దివ్యను తల్లిలా కౌగిలించుకుంది. ఈ కథ మీకు ఇంతవరకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ క్లిక్ కథని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని విజిట్ చేయండి.